शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदं तम् उपास्महे। जय गजानन महाराज की जय। शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। शिवानंद लहरी శ్లోకం చెప్పుకున్నాము. ఈరోజు రెండవ శ్లోకం. శంకర భగవత్పాదుల వారు భక్తి యొక్క స్థాయిని వివరించి చెప్పారు. ఎవరి స్థాయి ఏమిటి, ఎంతవరకు మన ఇంద్రియాలు నిగ్రహించగలుగుతున్నాము, ఇంద్రియాలని తమ పని నుంచి వేరు చేసి పరమాత్మ యందు సమ్మిళితం చేయటం ఎలా అనేటువంటి విషయాన్ని 100 శ్లోకాల్లో చక్కగా వివరించారు శివానంద లహరి అని. ఇందులో రెండవ శ్లోకం. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజోదళంతి దేకుల్యాసరణిషు పతంతి విజేతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభృ శివానంద లహరి. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. పరమాత్మ నీ వైభవ లీలా సుధాసార అమృత ప్రవాహం ఏదైతే ఉందో దాని నుంచి పిల్లకాల లాంటి నా ఆలోచనలు, నా బుద్ధి, నా ఇంద్రియాల ద్వారా నీ చరితామృతము, నీ కథామృతము నా హృదయము మడుగు అనేటువంటి నా హృదయంలో వచ్చి నిలిచి నన్ను ఈ ప్రాపంచిక పాపాల నుంచి వేరు చేస్తున్నది శుభముగాక అని దాని భావం. ఆనందంగా జీవించడానికి ఒక మార్గం. మనం అందరం బతికేస్తున్నాం. అవకాశం వచ్చినప్పుడు నా అంతటి వాడు లేడు, అవకాశం లేనప్పుడు అయ్యో భగవంతుడా అంటాం. అది కాదు కదా విధానం. ఎటు గాలి కొడితే అటు కొట్టుకుపోయి చిత్తుగా ఇలాంటి బతకది. స్థిరంగా ఇలాగే జీవిస్తాము, ఇలాగే జీవించాలనేటువంటి ఒక సంకల్ప బలంతో జీవించాలి. దేని కొరకు అంటే ఆనందంగా పరమాత్మని చేరుకోవటం కొరకు. మనం చేస్తున్న చేయవలసిన వృత్తులన్నీ చేస్తూనే సంతోషంగా శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తూ జీవనయాత్ర కొనసాగించాలి. ఆనందము చిన్న పిల్లవాడికి వాళ్ళ తల్లి ఎత్తుకోగానే వాడికి ఎంతో ఆనందం. కొలవటానికి ఆనందాన్ని కొలవటానికి ఏ స్కేల్ లేదు విశ్వంలో, భూమి మీద. ఒక 10th క్లాస్లో వాడు స్టేట్ ఫస్ట్ వచ్చినాడంటే పట్టరాని ఆనందం వాడికి. వాడి ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అందరికీ చెప్పుకుంటూ ఆ రోజు అన్న కూడా తిరుపతి గారు. ఆనందాన్ని కొలవలేం మనం. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అవన్నీ చేసి క్యాంపస్ సెలక్షన్లో బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. ఏడాదికి 1 కోటి 2 కోట్ల రూపాయలు అనుకోండి. ఎంత హ్యాపీనో ఆ రోజు వాడికి. ఆనందం కొలవలేం. ఆనందం ఎంత అనేటువంటిది. ఈ ఆనందాలన్నీ శాశ్వతంగా ఉన్నాయా? పిల్లవాడిని తల్లి ఎత్తుకున్నప్పుడు వాడు పొందే ఆనందం అద్భుతంగా ఉంటుంది. అక్కడ దింపి మళ్ళీ పని మీద వెళ్ళింది అనుకోండి, అంతటితో ఆనందం యొక్క స్థితి నశించింది అక్కడ. ఆ పిల్లవాడికి ఏదైనా ఆడుకోవడానికి మంచి బొమ్మ వెంటనే వాడు ఏదో సాధించినట్టు ఎంత సంతోషపడతాడో, అది కాసేపు ఇంకో బొమ్మలాగానే ఆనందం పోతుంది. క్షణిక ఆనందాలు ఇవన్నీ కూడా, తాత్కాలికంగా, శాశ్వతంగా ఆనందాలన్నీ కూడా. వీడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ జాయినింగ్ రోజు ఏదైతే ఉందో ఆ రిపోర్టింగ్ డే ఎంత ఎక్సైట్మెంట్కి గురవుతాడు.
ఒక 6 నెలలు పోయిన తర్వాత యాంత్రికం అయిపోతుంది. ఆనాడు అనుభవించిన ఆనందం, ఉత్సాహం, ఉత్సుకత ఉండదు అలా. తర్వాత వివాహం చేసుకోవడానికి అమ్మాయిని చూడడానికి వెళ్ళే రోజు ఎంత ఉత్సాహం ఉంటుందో, ఉత్సుకత, ఎక్సైట్మెంట్ అనమాట. వివాహం రోజు ఎంతో ఆనందం వాడికి. వివాహం అయ్యి ఒక 2 పిల్లలు శాతం పట్టుకొచ్చిన అయిపోయింది ఆనందంగా. జీవితాంతో ఆ కాసేపే ఆనందం అనేది శాశ్వతంగా ఉండవు. అవి అడపా తడప ఒక్కొక్క ఆనందం వచ్చి మనల్ని విరక్తి చెందకుండా, సన్యాసం పుచ్చుకోకుండా మరి లాగుతూ ఉంటాడు సంసారంలో పరమాత్మ. అది టెక్నిక్. అక్కడ ఎక్కడ జీవితం పట్ల మనం విరక్తి చెంది వదిలి వెళ్ళిపోతాము అని అడపా తడప ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు పరమాత్మ. ఎక్కడ చదువు మానేస్తామని 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చేట్టుగా ఇచ్చాడు. దాంతో ఇంకా చదవాలనేటువంటి క్యూరియాసిటీ వచ్చేది, ఇంట్రెస్ట్ వచ్చేది చదువు మీద. బ్రహ్మాండంగా ఉద్యోగం ఇచ్చాడు. అప్పుడు వెళ్ళిపోవడం పెరిగిపోతుంది. నేను ఏమైనా సాధిస్తాననేటువంటి ముందు ముసలి పండుగ. తర్వాత వివాహం. చాలా అందమైన అమ్మాయి, గొప్ప సంపన్నమైన శాస్త్రీయ కుటుంబంలో వచ్చిన అమ్మాయి చూసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక 2 ఏళ్ళే, 2 ఏళ్ళే అంతే. ఆ తర్వాత రొటీన్, యాంత్రికం. ఎందుకు కాస్త ఆగిస్తున్నాడు అన్నదంటే నువ్వు సంసారం నుంచి బయటపడటానికి ఏమీ లేదు. ఇది సంసార చక్రం నాయన. ఇది ఇందులోంచి బయటపడటానికి వీల్లేదు. అందుకనే అడపా తడప ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత దుఃఖాలే. ఇలా తాత్కాలిక ఆనందాన్ని అనుభవిస్తూ తుది శ్వాస వరకు ప్రయత్నాలు మానకుండా తాను గతంలో చేసిన కర్మలన్నీ అనుభవిస్తూ ఇప్పుడు చేస్తున్న కర్మలకి అవతర జన్మలో కావలసిన ప్రోగ్రామ్ అంతా ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాడు. వాడికి తెలియకుండానే అవతల ప్రోగ్రామ్ రెడీ అవుతుంటుంది. ఇది అవతల జన్మలకి సిద్ధం చేసుకుంటున్నాడు. వీడు తెలిస్తే వీడు కర్మలు చేయడు. నాకు జన్మ వద్దంటాడు. తెలియదు, వాడికి తెలియకుండా చేస్తాడు. ఎప్పటికప్పుడు ఆకర్షణ, మాయ. ఆ మాయలోంచి బయటపడటానికి శివనామం. గళంతి సింహో త్వచ్చరిత సరిత. పరమాత్మ యొక్క కథాగానం వింటూ ఉంటే మెల్లిగా మనస్సు కుదుటపడుతుంది. విపరీతమైన ఆలోచనలు వస్తుంటే మనం ఖాళీగా కూర్చోగానే మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి. మీ శరీరం వేగంగా కదులుతున్నంతసేపు మనస్సు స్థిరంగా ఉంటుంది. మనస్సు ఎక్కువ ఆలోచనలు చేయదు. శరీరాన్ని కదలకుండా ఉంచగానే మనస్సు యొక్క వేగం పుంజుకుని అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తాయి మనస్సులో. చాలా విషయాలు ఆలోచిస్తాం, ఖాళీగా కూర్చోలేము. కూర్చోగానే గతించినవి, రాబోయేవి, చేస్తున్నవి, చేయబోయేవి అన్నీ అప్పుడే వస్తాయి. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేస్తానని మెడిటేషన్ ఇక్కడ కూర్చోండి, మొత్తం సంసారం అంతా మీ లోపలే ఉంటుంది. బయటికి వెళ్ళి చూసేవాళ్ళకి అమ్మో మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్ వాడి సంసారం కాదు, పక్క వాళ్ళ సంసారం వాడిలో ఉంది. అక్కడ శరీరం కదలకుండా ఉంటే మనస్సు యొక్క వేగం ఎక్కువ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. చెయ్యటానికి భగవంతుడి యొక్క నామం ఆధారంగా ఇచ్చాడు. ఏ నామం అయినా పర్వాలేదు. పరమాత్మ యొక్క గొప్పదనం ఏంటంటే నీకు ఏ నామం హితంగా ఉందో, పలకటానికి అనువుగా, రుచిగా, శబ్దం పరంగా హితంగా ఉందో ఆ నామం వాడిదే. ఆ నామానికి దగ్గర రూపం కూడా ధరిస్తాడు వాడు. నామరూపాలన్నీ మనం కల్పించుకున్నవి. నీ కల్పనకి అనుగుణంగా వాడు నీకు దర్శనమిస్తాడు, నీకు సాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. వాడి గొప్పతనం అదే. మనం చేయలేము ఆ పని. ఒక్క పెళ్ళాన్ని మెప్పించడానికి జీవితం సరిపోవట్లేదు. ఎప్పుడు ఏం చేస్తే ఎగిరిపడుతుందో అది గయ్యి మరుగున ఉండటం కోసం నాన్నసంగా చేస్తున్నాం. మనం పరమాత్మ మెప్పించినంత సులువు కాదు. వాడినే మెప్పించాలి. వీళ్ళంతా మెచ్చితే ఎంత, మెచ్చకపోతే ఎంత. వాడిని మెప్పించడం కోసం నీకు అవకాశం ఇచ్చాడు పరమాత్మ. ఇక్కడ ఈ విశ్వమంతా ఒక అవకాశ స్థానం. ఏ జీవికైనా సరే ఇది అవకాశం కల్పిస్తుంది ఈ విశ్వం. నీ ఆలోచనకు అనుగుణంగా నీ శరీరం సహకరిస్తుంది, నీ గమ్యానికి చేరుకుంటావు. విచిత్రమైన విశ్వం ఇది. అన్ని జీవులకి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయవచ్చు, ఫలాన్ని పొందవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి విశ్వాన్ని రచించినటువంటి పరమాత్మ మనకి ఒక శరీరాన్ని ఇచ్చి చక్కగా
చక్కగా ఈ పంచభూతాత్మక విశ్వంలోకి దింపారు మనల్ని. 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి ఏం చేస్తావు అని చూస్తున్నాడు భయం. మనం ఒక బంతినిచ్చి 11 మంది 11 తిప్పించి ఎవరికి గెలుస్తారని మనం చూస్తున్నామే. ఎంత ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంటుందో క్రికెట్ అది. భగవంతుడు కూడా మనం ఎట్లాగే మనకు ఒక శరీరాన్ని ఇచ్చి, ఒక భార్యనిచ్చి, ఒక 2 పిల్లల్నిచ్చి, ఒక ఉద్యోగము వ్యాపారము ఏదో ఒకటి ఇచ్చి చూస్తున్నాడు ఏం చేస్తావు అనేటువంటిది. ఇక్కడ తమాషా అంతా కూడా నన్ను తలవటమే నీ పని, నేనెవరో తెలుసుకుని నన్ను చేరే మార్గం ఏంటో తెలుసుకుని సాధన చేసి నన్ను చేరుకోవటమే నీకు ఈ దేహం ఇచ్చింది కావాలి. నువ్వు దాన్ని మానేసి భగవంతుడే లేడు అంటూ వాదించడం మొదలెట్టావు. నాస్తికుడని, హేతువాదనని, జన విజ్ఞానం అంటూ దేవుడు ఎక్కడున్నాడు అంతా బుద్ధి ఫ్యాష్ అని, బూటకమని, అభిషేకాలంతా దండగా, కుంకుమార్చనలు చేయకండి, పూజలు చేయకండి, మనిషి మెదడు, మనిషి మేధావి, విశ్వం అంతా సహజంగా ఏర్పడింది, న్యాచురల్ ఏర్పడింది, ఏమేమో మాట్లాడుతున్నారు. ఈ టీవీ ఛానల్స్ ఎక్కువైపోయి ప్రతివాడు తన మొహం ఒకసారి చూపిస్తే చాలనుకుంటాడు ఏమో కానీ పిచ్చవాగుడు వాగుతున్నాడు. పరమాత్మ ఈ విశ్వాన్ని సృజించింది వాస్తవం, న్యాచురల్గా ఏర్పడలే. నువ్వు న్యాచురల్గా ఏర్పడలే, నీ తల్లి తండ్రి కారకులు నువ్వు ఏర్పడటానికి. ఇక్కడ నువ్వు ఈ భూమి మీదకి దిగటానికి కారణం నీ తల్లి తండ్రి. వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు అలాగే వెనక్కి వెళ్ళి చూడు. మొదటి తల్లిదండ్రులు భారతీయ పరమేశ్వరులు, ఆద్యపుత్రులు వారు. కారకులు ఉన్నారు, ప్రకృతి పురుషులు. పరమాత్మ విశ్వాన్ని సృష్టి చేశాడు. ఆయన నిరాకారుడు కాబట్టి మనకి కనపడ్డు. మనం ఏ ఆకారంతో భావిస్తే ఆకారంతో మనకి దర్శనమిస్తాడు, లోపలే, బయట కాదు. బయట కిరీటము, గద, చక్రం పట్టుకుని రాడు, సోనం పట్టుకుని రాడు. నీకు లోపలే దర్శనం అవుతుంది. ఎవరు సాధన చేస్తే వాడికే కనపడతాడు, అందరికీ కనపడు. ఒక విచిత్రమైన స్థితి. ఇన్ని కోట్ల జీవరాశుల్ని గమనించగలుగుతుందంటే వాడి మెమరీ పవర్ ఏంటి? లక్షల కోట్ల జీవరాశులు భూమి మీద. అన్ని జీవులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి, అన్ని జీవులు కూడా ఆకలి కలిగి ఉన్నాయి, ముప్పోతులా తింటున్నాయి, అన్ని జీవులు శరీర సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాయి, సంతానాన్ని కలిగి ఉన్నాయి. 1000 చీమలు పోతున్నాయి వాటి పిల్లలతో సహా. ఏదైనా అడ్డు పెట్టండి, ఆ చీమ పిల్లలు తన తల్లి దగ్గరికే వెళ్తాయి. మనం గుర్తించలేము. అన్ని చీమలు ఒకే మాదిరి ఉంటాయి, ఆ చీమ పిల్లలు కూడా ఒకే మాదిరి ఉంటాయి, కానీ ఎవరి తల్లి దగ్గరికి అవి చేరుతాయి. ఏమర్థమవుతుంది నీకు సృష్టి? ఎందరినీ గమనిస్తున్నాడు, ఆ చీమని గమనిస్తున్నాడు, ఆ బ్రహ్మని గమనిస్తున్నాడు, వాడి శక్తి సామర్థ్యాలవి. అందుకని వాడి కథా వైభవాలు ఇలా ఉంటాయి. చరిత కథామృతం అన్నాడు, భగవంతుడి యొక్క కథలే వినాలి. అవన్నీ అవుట్డేటెడ్ అండి, ఎప్పుడో అవన్నీ అవసరమా మనకి? ఇప్పుడు ఎంతో మారిపోయాం, టెక్నాలజీ మారిపోయింది, అంత విశ్వం అంతా ఎడో పోతుంది, మీరు వెనక్కి లాగుతున్నారంటూ వాదనలు మొదలెట్టారు. వెనక్కి లాగడం కాదు, ఎటు పోతుంది, ఎంతకాలం పోతుంది, ఎక్కడికి పోతుంది ఆలోచించండి. గమ్యం ఏమిటి? మా చిన్నతనంలో ఇంత పెద్ద రేడియో ఉండేది. ఆ రేడియో అందరిలో ఉండేది కాదు, ధనవంతులలో ఉండేది, లేకపోతే పార్కులో ఉండేది. వార్తలు వినడానికి ఆ పార్కుకి వెళ్ళేవాళ్ళం. తర్వాత ట్రాన్సిస్టర్ చేతిలో పట్టుకుని వచ్చింది, ఆ రేడియోలన్నీ మూలపడ్డాయి. తర్వాత టీవీలు వచ్చినాయి, ఈ ట్రాన్సిస్టర్లు కూడా మూలపడ్డాయి. తర్వాత వాకి టాకీలు అంటూ లేకపోతే అవేమో వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి. మారుతూనే ఉంటుంది, కొత్త ఒక వింత, పాత ఒక రోత. వెళ్ళి 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 ఆఖరికి చివరికి ఏమవుతుంది? మెదడు అదుపు తప్పుతుంది, ఇంద్రియాలన్నీ పట్టుకోకపోతాయి. వేదం ఇచ్చినటువంటి జీవన విధానం మాత్రమే స్థిరంగా ఉన్నది ఇప్పటికీ కూడా. మానవుడు తెలుసుకున్న విజ్ఞానము, సైన్స్ అంతా కూడా మారుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటారు, నిన్న ఒక ఫ్యాషన్, ఇవాళ ఫ్యాషన్, రేపు ఒక ఫ్యాషన్, మారుతూనే ఉంటాయి. వేదం ఏది చెప్పింది అది మాత్రం మానవుడు స్థిరంగా ఉంటుంది. ఆ వేదము పరమాత్మ యొక్క గుణగణాన్ని వైభవంగా గానం చేస్తున్నది. దాన్ని శంకర భగవత్పాదులు వారు, రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, మహానుభావులు, కార్యములు, వీళ్ళంతా కూడా పరమాత్మ యొక్క గుణాన్ని చక్కగా వివరిస్తూ మనకి జీవన యాత్రా విధానాన్ని ప్రశాంతంగా గడపడం కోసం మార్గాన్ని చూపించారు. గలంతి శంభో చరిత సరిత
నీ యొక్క చరిత్ర వినటం నదిలాగా ప్రవాహంలాగా వస్తూ ఉంటే దాన్ని వినే కొద్దీ కూడా ఆనందంగా ఉన్నది. ఆ నది ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను అంటే పిల్లకాలం లాంటి నా ఆలోచనలు, బుద్ధి ఇవన్నీ కూడా పిల్లకాలం వల్లగా అవి నా దాకా తీసుకొచ్చి మడుగులాంటి నా హృదయంలో పడింది కాస్త జ్ఞానము అనేటువంటిది. ఆనందము స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఆనందాన్ని అనుభవిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ దుఃఖంగా ఉంటుంది. పగలు రాత్రి, సుఖము దుఃఖము, ఎండ నీడ, భార్య భర్త, భక్తి పురుషుడు, ది వరల్డ్ ఆఫ్ డ్యూయల్స్ అంటారు దీన్ని. రెండు ఒకదాని వెనకాల ఒకటి ఉంటాయి. ఒకటే కావాలంటే కుదరదు, రెండు ఉంటాయి. ఆకలి, తృప్తి. ఆకలి వేసినప్పుడు అన్నం యొక్క విలువ తెలుస్తుంది, ఆకలి లేకపోతే అన్నం విలువ తెలియదు నీకు. ఆకలి ఉండాలి, ఆకలి యొక్క విలువ కూడా తెలియాలి. అన్నం విలువ తెలియాలి, ఆకలి విలువ తెలియాలి. అజీర్తి రోగికి వాడికి తినలేడు, వాడు నిత్యదరిద్రుడికి అన్నం దొరకదు. నీకు ఆనందం ఎట్లా వస్తుంది? బాగా ఆకలి వేసినప్పుడు అన్నము, పృష్టాన్న భోజనం, రుచికరమైన హితకరమైన అన్నం దొరికినప్పుడు అప్పుడు ఆనందం ఉంటుంది. ఆకలి తీరాలి, మంటకి అన్నమే, వేరే మార్గం ఉండదు. బాగా ఎండలపడి వచ్చి 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 కాస్త నేడికి చల్లటి నీళ్లు దొరికితే ఎంతో ఆనందంగా ఉంటుంది కాసేపు ఒక క్షణం. ఈ తాత్కాలిక ఆనందాలు కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలంటే పరమాత్మ యొక్క నామామృత గానం వినాలి, పరమాత్మ యొక్క వైభవాన్ని వినాలి. దేవుడు లేడు అని గుడ్డిగా వాదించకూడదు. భగవంతుడిని దర్శించడం కోసము కొన్ని జన్మలు పడుతుంది, ఒక జన్మలో సాధ్యం కాదని. నీలో పక్వస్థితి రావాలి. అనేక రకాల దుష్కర్మలకి ఆలవాలనేటువంటి ఇంద్రియాలన్నీ కూడా వినవు మాట. కాసేపు కూర్చున్నారు, ముక్కలు ఎవరన్నా చెప్తున్నారు విందామంటే విన్నించదు, అర్జెంట్ పని వెళ్ళాలి. ఆ పని వెళ్ళి లాగేసి ఉంటుంది. తీరానికి వెళ్తే వాడు ఉండడు, అయ్యో అనవసరంగా వచ్చారనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక కూర్చొనించదు అది, ఎందుకంటే లోపల నీలో ఉండే ఇంద్రియాలగా చెడుకు అలవాటు పడ్డాయి. సత్కర్మలు చేయలేదు కాబట్టి చెడు కర్మ, దుష్కర్మలకు అలవాటు అయిపోయింది ఆ ఇంద్రియాలన్నీ కూడా. కన్ను సుందరమైన దృశ్యాన్ని చూడటానికి అలవాటు అయిపోయింది. చెవు వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ కొట్టాడుతుంటే పురాణం వింటున్నా సరే ఏమి ఎందుకు కొట్టుకుంటారు? ఇక్కడ ఏదో చెప్తున్నారు దేవుని గురించి అని కాదు, అక్కడ వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు వెంటనే వీడిని తెలుసుకోవాలి, లేకపోతే లోపల కొట్టుకుంటూ ఉంటుంది. పక్కింట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటుంటే ఏమేది చూపుతుంది, వాళ్ళు కొట్టుకుంటే నీకెందుకు, కానీ ఊరుకోమందిగా తెలుసుకోవాలనిపిస్తుంది. నీ ఇంద్రియాల స్థితి అది. ఇంద్రియాలు బదలమైపోయి ఉన్నాయి, మొత్తం జీర్ణమైపోయి ఉన్నాయి. దుష్కర్మల వల్ల అవి వాటి మార్గం పట్టుకున్నాయి. దాన్ని వెనక్కి తీసుకురావడానికి భగవంతుడి యొక్క నామవాస్కారం అయి ఉన్నది. కిల్బిషరతోదరంతి, నాలో ఉండే దుష్ప్రవర్తనకి కారణమైనటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా వాటిని ఛేదించి వేసేదిలాగా ఆ నామామృత ప్రభావం నాలోకి ప్రవహించుగాక. చెడు పట్ల త్వరగా ఆకర్షితులవుతామే, అటువంటి ఆ భావాలు నశించాలి. పరమాత్మ యొక్క గాథల్ని వింటే అవి నశిస్తాయి. ఇంత మోడర్న్ కాలంలో కూడా ఇది అవసరమా? కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, హ్యాపీగానే ఉన్నాను, నేను మా ఆవిడ ఇద్దరు జాబ్ చేస్తున్నాము, మా పేరెంట్స్కి పెన్షన్ కూడా వస్తుంది, సొంత ఇల్లు కూడా ఉంది, ఎంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది. లాజికల్ థింకింగ్ మనిషికి, తార్కిక జ్ఞానం ఎక్కువ ఉంటుంది. అవసరం లేదు. ఏదైనా ఆపద వస్తే మాత్రమే గుర్తొస్తారు దేవుళ్ళు. ఆపద, ఏదైనా కష్టము, తన చేతకాని లెవెల్లో ఏదైనా స్థాయిలో ఇబ్బంది వస్తే అప్పుడు స్వామీజీలు, బాబాలు, గుళ్ళు, గోపురాలు, నిమ్మకాయలు, తాయిత్తులు, యంత్రాలు, అప్పుడు మొదలవుతుంది కదంతా కూడా. అప్పటిదాకా దేవుడికి పెద్దగా అవసరం లేదు కదా. టైంకి లేస్తాడు, టిఫిన్ చేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, లంచ్ చేస్తాడు, సాయంత్రం వస్తాడు, ఇంటికి వస్తాడు, హ్యాపీగా టీవీ చూస్తాడు, తింటాడు, పడుకుంటాడు. ఇందులో దేవుడి పార్టీ ఎక్కడ లేదు. ఎందుకంటే నీకు ఎవరు పెద్దలు చెప్పలేదు, ఒక గురువు లేడు. నాకు మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు వాళ్ళు చెప్పలేకపోయారు.
చిన్నప్పుడు ఒక మూట ఇచ్చి స్కూల్కి వెళ్ళమన్నారు, ట్యూషన్కి వెళ్ళమన్నారు, తర్వాత కాలేజీకి వెళ్ళమన్నారు, తర్వాత ఉద్యోగం వెళ్ళమన్నారు, తర్వాత గోల్డ్ హ్యాండ్ తగిలిచ్చారు దీని పేరు పెళ్ళాలని అయిపోయి తిరిగిపోయాక సంసారంలో. ఇది పరమాత్మల, ఇది ఆచారము, ఇది కాలం యొక్క విలువ, ఇది క్షేత్రం యొక్క విలువ. ఈ కాలము బ్రాహ్మీ ముహూర్తంలో పరమాత్మ యొక్క భావాలు చక్కగా సంచరిస్తుంటాయి. ప్రశాంతంగా కూర్చుంటే పరమాత్మ మనలో ప్రవేశిస్తాడని చెప్పలేదు మనకి బాల్యంలో ఎవరు. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. ఈ వయసుకి ఎక్కువ త్వరగా బాల్యం నుంచి అతను పనులు. బాల్యంలో గురువు సాన్నిధ్యం ఉంటే ఏది లేదు, మంచి మాటలతో కూడా అంతా ఇంగ్లీష్ స్కూల్, ఇంగ్లీష్ టీచర్లే. అందులో సంస్కారము, సభ్యత్వం ఇవన్నీ ఏముండవు. సదాచారం అంతా మన క్లాస్ పాఠంలో ఏముండవు. బాల్యంలో నేర్చుకోలేదు కాబట్టి ఆ మార్గము మృగ్యమైపోయింది. పొద్దున్నే లేవటము, స్నాన సంధ్యాదులు చేసుకోవటము, దేవతార్చన చేయటము, సూర్య నమస్కారం చేయటము, భూదేవికి ఒక నమస్కారం చేయటము, గోవుకు ఒక నమస్కారం చేయటము, బ్రాహ్మణుడికి ఒక నమస్కారం చేయటము, కాసేపు దేవతార్చన చేయటము, కాసేపు ధ్యానం చేయటము, ఏది మన జీవితంలో పార్ట్స్గా లేవు, లేవు. ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత మొదలవుతుంది అశాంతి. తర్వాత నడి వయసు దాటిన తర్వాత అశాంతి మొదలవుతుంది. కారణం తెలియదు, కారణం తెలియదు, విలువలు లేకపోతే. ఎందుకంటే ఒక క్రమంలో జీవితాన్ని తీసుకెళ్ళాలి, ఒక ఆర్డర్ లేదు ఇది. అందుకనే సత్సంగానికి వెళ్తూ ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చెప్తూ ఉంటే వినాలి. అందులో మనకి అవసరమైనటువంటి ఏదో ఒక మాట, ఒక ముక్క ఉంటుంది ఖచ్చితంగా. మనల్ని మార్చగలిగే స్థాయి వాక్కుకే ఉంటుంది. వాక్కు బాణాలన్నాడు కానీ సరిగ్గా వెళ్ళి గుచ్చుకుంటాయి, ఎక్కడ గుచ్చుకోవాలి అక్కడే గుచ్చుకుంటాయి. మంచి మార్పులు వెంటనే పరమాత్మ గురించి చక్కగా వినగా దుష్కర్మలు అలవాటైపోయినటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఏదో ఒకనాడు మెల్లిగా మార్పు మొదలవుతుంది. ఒక వ్యాపారస్తుడు సైకిల్ మీద చీరలు, వస్త్రాలు పెట్టుకుని ఇల్లు తిరిగి అమ్ముతున్నాడు. చాలా కష్టపడుతున్నాడు. అతన్ని చూసి నారదులు వారు వస్తూ అతన్ని చూసి ఒక బ్రాహ్మణుడి వేషంలో, చాలా కష్టపడుతున్నారని ఆయన పొద్దున్న లేవగానే మొహం కలుపుకుంటాడు, ఇంత తింటున్నాడు, బట్టలు పట్టుకుని రాత్రి దాకా అమ్మకొస్తున్నాడు, మళ్ళీ వచ్చి తీయాల్సి పడుకుంటాడు. నీకు మంత్రం ఉపదేశిస్తాను, రోజు కాసేపు జపం చేసుకో, ప్రశాంతంగా ఉంటుంది, నీ ప్రాప్తానుసారం వస్తుంది. అది ఎక్కడికి పోతుంది? స్వామి ఇప్పుడే వద్దు స్వామి, ఇప్పుడు ఏదో కూర్చున్నాను, వ్యాపారం ఇప్పుడే పికప్ అయింది, కొంతకాలం తర్వాత ఉపదేశం తీసుకుంటా అన్నాడు. సరే అని నారదుల వారు వెళ్ళిపోయినారు. కొంతకాలం తర్వాత ఈయన బాగానే సంపాదించుకొని ఒక షాప్ పెట్టాడు. పెద్ద షాపే పెట్టాడు. ఓ ఇద్దరు పర్మిషన్లు పెట్టుకున్నాడు. షాపు కూడా బాగా నడుస్తుంది. అప్పుడు మళ్ళీ వచ్చాడు నారదులు. ఆయన ఇప్పుడైతే బాగానే ఉన్నావు కదా, పెళ్లి కూడా చేసుకున్నావు, పిల్లల్ని కూడా వినట్టున్నావు కదా అనగానే, స్వామి పర్వాలేదు, మీ దైవాలు బాగానే ఉంది, ఇప్పుడే వద్దు, వ్యాపారం ఇప్పుడు సెటిల్ అవుతుంది, మరికొంతకాలం తర్వాత ఉపదేశం తీసుకుంటాను అని నమస్కారం చేసి పంపించేశాడు. మరికొంతకాలం వచ్చింది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేశారు, పిల్లలకి మనవాళ్ళు గుర్తుకొచ్చారు. మళ్ళీ ఆ మార్గంగా పోతున్న నారదుల వారు సడన్గా గుర్తొచ్చి వీడి దగ్గరికి వచ్చారు. వృద్ధాప్యం వచ్చింది రా ఆయన, ఇప్పటికైనా మంత్రం తీసుకో, అవతల నీ జన్మలు బాగాలేవు. త్రికాలజ్ఞుడు కాబట్టి నారదులు అవతల జన్మల్లో వీడి అవస్థలని చూసి అవతల అవస్థ పడతాం ఆయన చెప్పేట్టుండో అవన్నీ కూడా. మంత్రం ఉపదేశం తీసుకో, కొంతైనా రక్షణ లభిస్తుంది నీకు, రోజు కాసేపు జపం చేయండి. ఏ ఎవరితో స్వామి పూర్తి నాయకుడు పడ్డాడు, వేరే ఎవరు దొరకలేదు, నాకే వాళ్ళ ఉపదేశంగా 3 మంది వాళ్ళకే చెప్పు. నా పెళ్ళం చూడు అక్కడ పక్కింటి ముచ్చట్లు పెడుతున్నది, నా కోడలేమో సెల్ ఫోన్ కొట్టు చూస్తున్నది, షాప్లో ఏమన్నా ఎక్కువపోతే ఎట్లా? చిన్నపిల్లలు కొంతకాలం అంతా తీసుకుంటారు మళ్ళీ అన్నాడు. ఇక సరే నీ కర్మ అనుకున్నాడు. నారదులు వెళ్ళిపోయినారు. కొంతకాలం తర్వాత చనిపోయినాడు ఈ మనిషి. చనిపోయి ఒక కుక్క జన్మ వచ్చింది. కుక్క జన్మ వచ్చి ఆ షాప్ ఎదుర్కొన్నాడు, కూర్చున్నాడు.
నారదులు వారు వచ్చి ఎంతో చెప్పారా ఆయన, నీకు వెళ్ళలేదు, ఆఖరికి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు చూడు, ఇప్పటికైనా మంచిది లేదు, ఇప్పుడైనా తీసుకో, అక్కడ పూజలు చేసుకో మనసులోనే. వద్దు స్వామి, నాకు మంత్రం వద్దు, ఏం వద్దు. నా కోడలు అదేవాడు సెల్ ఫోన్ అటాచ్ అయిపోయింది దానికి, మొత్తం వదలట్లే ఫోను. మా ఆవిడ అసలు పట్టించుకోవట్లేదు, ఆవిడకి ఒంట్లో పడేది పాపం. మనవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చి ఆడుకుంటారు. షాపులో ఏమన్నా ఎత్తుకుపోతే ఎట్లా? కాపలా కాదు, నేను కాపలా కాస్తున్నాడు, తను సంపాదించిన ఆస్తిని కాపలా కాస్తున్నాడు, కుక్కలాగా. కుక్కనే నీ కర్మ అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు నాదు. ఆ కుక్క జన్మ కూడా గతించింది. మరు జన్మ పందిగా వచ్చింది ఒకటి. మంచి ఎండాకాలం బురదలో పొరులుతున్నాడు ఊరు బయట. నారదుడు పోతూ నాయన ఎంతో చెప్పాను, వెళ్ళలేదు, నువ్వు మంత్రం ఆనాడు తీసుకుంటే నీకు ఈ స్థితి ఉండేది కదా. స్వామి, మీరు పండితులు బాగా తెలుసుకున్నారు, నీకు అన్నీ తెలుసు, కానీ ఇందులో పొర్లే ఆనందం ఉంది అని మీకు తెలియదు. దాంట్లో కూడా కొన్ని బురద మెచ్చు పన్నీరు మెచ్చున, ఎక్కడ ఆనందం అక్కడే ఉంది పరమాత్మకి. జీవరాశునికి ఎక్కడ ఏది పెట్టాలో అక్కడ కరెక్ట్గా పెట్టాడు, మన బుద్ధే మారలేదు. వేదం నేర్చుకోలేదు, అధ్యయనం చేయలేదు, వేద సారమైనటువంటి పురాణాలు వినలేదు, ఇతిహాస జ్ఞానం అవసరం లేనిది అయిపోయింది. ఉపనిషత్ వాగ్మయం అసలు బుర్ర వంట పట్టదు మనకి. ఎంతసేపు కామెడీలు, జోకులు ఇవి బాగుంటాయి మనకి, సినిమాలు. తాత్కాలిక ఆనందం ఇచ్చేటువంటి దృశ్యాలకి అలవాటైపోయినటువంటి ఇంద్రియాలు పరమాత్మ వైపుకి తిరగవు. ధ్యానం చేద్దామన్నా కూడా లోపల నీ పాత ప్రపంచం అంతా విజృంభిస్తుంది, ధ్యానం చేయనించదు. జనం ముందు నటించవచ్చు నువ్వు, కానీ మహానుభావులు వెంటనే గుర్తిస్తారు. నీ ముఖాన్ని చూసి లోపల ఏం పిసియాచారు డ్యాన్స్ చేస్తున్నా తెలిసిపోతుంది. నాకు ఇక్కడ చేయలేవు జపం, కూర్చున్నాం అంతే 2 నిమిషాలు, చూసేవాళ్ళు అనుకుంటారు ఓ ధ్యానం చేస్తున్నాడు అంటే, ధ్యానం పాడ. ఇటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా నశింపజేసేటువంటి శక్తి సామర్థ్యాలు పరమాత్మ యొక్క నామ వైభవానికి ఉంటాయి. అందుకనే భగవంతుడి యొక్క నామం ఏ నామైనా పర్వాలేదు, ఇందులో కూడా బ్రాండెడ్ అన్నమాట. మా దేవుడే గొప్ప. తలా ఒక పీఠం వేసుకుని ఆ పీఠం మీద కూర్చొని పీఠాధిపతులుగా జెండాలు పెడుతున్నారు. వీళ్ళ అర్హతలేంటో స్థాయిలు ఏంటో తెలియదు. పీఠాధిపతులు ప్రకాశిస్తున్నారు, నోరు తెలిస్తే అక్షరం ఉండదు. మనకి పీఠాధిపతి దక్షిణామ్నాయం శృంగేరి, అది ఒక్కటే మనకి పీఠం. ఈ దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల, అన్ని రకాల అందరు ప్రజల యొక్క, అన్ని కుల గోత్రాల యొక్క చేయవలసిన, చేస్తున్న, చేయబోయేటువంటి అన్ని కర్మలు కూడా అక్కడ వారి దగ్గర ఉంటుంది శృంగేరి. మిగతా పీఠాలన్నీ వాళ్ళు సొంతంగా ప్రైవేట్ బిజినెస్. అది పీఠాధిపతులుగా వెళ్ళిపోతున్నారు పెద్ద స్వామీజీలాగా, అంత సీనియర్ లేదు వీళ్ళకి. శృంగేరి అదే మనకి ఏదైనా ఒక సందేహం కలిగింది అనుకోండి, శృంగేరికి ఫోన్ చేసి తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. అన్ని వేద విద్యలన్నీ అక్కడ అధ్యయనం చేయబడుతుంటాయి, అన్ని శాస్త్రాలు కూడా అక్కడ అధ్యయనం జరుగుతూ ఉంటాయి. 4 వేదాలు, తర్వాత షడంగాలు, షట్శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, భాష అన్నీ కూడా అక్కడ అధ్యయనం జరుగుతుంటాయి. ఏ సందేహం కలిగినా శృంగేరి తెలుసుకోవాలి అక్కడి నుంచి. మిగతా బయటంతా బోగస్ అన్ని కూడా. పెద్ద స్వామీజీగా బిల్డప్ నోటుకొచ్చి చెప్పేస్తాడు. మనం స్వామీజీ అనుకుని ఆయన చెప్పింది ఫాలో అవుతాం. ఒక గుడ్డివాడు ఒక 100 మంది గుడ్డివాళ్ళని తీసుకెళ్ళి బ్రహ్మాండమైన సినిమా చూపించాట. ఆడే గుడ్డివాడు సినిమా ఎలా చూస్తారు వాడు, వీళ్ళందరికీ తీసుకెళ్ళి చూపించాట. ఇలాగే ఉంటుంది. ధార్మిక మార్గంలో లేని వ్యక్తి, వేదాధ్యయనం చెయ్యనటువంటి వ్యక్తి ధర్మాన్ని ప్రవచనం చేసేటువంటి అధికారం లేదు వాడికి. నువ్వెక్కడ అధ్యయనం చేసావు ధర్మాన్ని? నువ్వు ఆచరిస్తున్నావా? నువ్వు ఆచరించేనే చెప్పాలి, నువ్వు ఆచరించకుండా ఇతరులకు చెప్పకూడదు కదా. హిందూ ధర్మము బహు విశాలమైనటువంటిది. విశ్వమంతా ఉన్నది ఒకటే సనాతన ధర్మం, అది హిందూ ధర్మమే, హైందవం.
హకారము పరమాత్మను తెలియజేస్తుంది. పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారంగా మన జీవన విధానం ఉంటుంది. దాన్ని హైందవం అంటారు. ఇది బహుసనాతనమైంది. వందల కోట్ల సంవత్సరాల నుంచి హిందూ ధర్మ సనాతన ధర్మం కొత్తగా వచ్చింది. అది కొత్తగా వచ్చినవన్నీ ఇవి పిచ్చివన్నీ వస్తున్నాయి. అన్ని చాలా వచ్చాయి మతాలు. సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ వాళ్ళు మనల్ని నిందిస్తున్నారు, పాయింట్అవుట్ చేస్తున్నారు మంది తప్పు అంటూ. వాళ్ళ గ్రంథాలు కరెక్ట్ అని మంది తప్పని నిరూపించే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. మన పిల్లలు పాపం ఇవన్నీ వెళ్ళలేదు, తెలుసుకోలేదు కాబట్టి అది నిజం అనుకుంటున్నారు చాలా మంది. వేదమే ప్రమాణము. ప్రపంచంలో ఉండే 200 దేశాల్లో మన దేవాలయాలు ఉండేవి, కూల్చేశారు. ఎక్కడేమి కవితలుంటే మన దేవుళ్ళే పెట్టుబడతారు. ఈ 400-500 సంవత్సరాల నుంచి మొత్తం అంతా కూడా మార్పు వస్తున్నది. అంతకుముందంతా అంతటా శివపార్వతులు, శ్రీమన్నారాయణమూర్తి. అన్ని దేశాల్లో సమస్త దేశ ప్రజలందరూ కూడా, అన్ని దేశాల ప్రజలందరూ కూడా హిందూ దేవతలు వీళ్ళంతా కూడా. ఈరోజు మనం ఎంత ఏడలు గురవుతున్నామో. సరిగ్గా మాట్లాడి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరు కనపట్టలే. చెప్పగలిగిన వాళ్ళు మౌనం వహించేశారు. సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే, నీ మనస్సులో కలిగేటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పగలిగేటువంటిది. ప్రతి సందేహానికి కూడా సమాధానం చెప్పగలిగేటువంటి ఒకే ఒక విధానం సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఏదైనా సందేహం కాకండి, నేను ఎందుకు పుట్టాను అడుగు, కారణం చెప్తాను ఇప్పుడే. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ పుడతాను అడుగు, ఎక్కడ పుడతావో చెప్తాము. గత జన్మలో నేనేంటి అడుగు చెప్తాము. వేదం చెప్తుంది. శివుడి నుంచి వేరుపడి నువ్వు భూమి మీదకి వచ్చినావే, పంచభూతాత్మకమైనటువంటి నవావరణాత్మకమైనటువంటి విశ్వంలోకి నవరంధ్రాత్మకమైన దేహంలోకి నువ్వు వచ్చావు నాయన. నువ్వు పరమాత్మ యొక్క ప్రతిబింబాన్వే. నువ్వు పరమాత్మ దాదాపు ఒకే సమయం వారు. జీవో దేవ సనాతన త్యజేన అజ్ఞానమాల్యం సో అహం భావయే. వాడే నేను, నేనే వాడని తెలుసుకునేంత వరకు నీకు ఈ శరీరాలు తప్ప ఒకటి తర్వాత ఒక శరీరం వస్తూనే ఉంటుంది. గత జన్మలో ఏంటి అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. నువ్వు గత జన్మలో ఎక్కడ పుట్టావో, తమిళనాడులో వైశ్వరన్ కోయిల్ శివనాడి వేలుముద్ర తీసుకుని పోయిన జన్మది, అవతల జన్మది కూడా చెప్తారు, వచ్చే జన్మది కూడా చెప్తారు. వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. పోయిన జన్మలో నీ తల్లిదండ్రులు ఉంటారు, నీ పిల్లలు ఉంటారు, అక్కడ తెలుసుకోవచ్చు. పోయిన జన్మ, వచ్చే జన్మ, అవతల జన్మలో ఎన్నేం తెలుసుకోవచ్చు. ఈ జన్మలో నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో చెప్తారు. ఇక్కడ మనం చెప్తాం. ఇక్కడ ఎంతమంది పిల్లలు పుడతారు అది కూడా చెప్తాము. మిగతా ఎక్కడా లేదు ప్రపంచంలో, ఎవరికి ఇంత విద్య లేదు. హిందువుల దగ్గర మాత్రమే ఉన్నాయి విద్యలన్నీ కూడా. 40 లక్షల సంవత్సరాల క్రితము కాశీనగరం ఉన్నది. వీళ్ళు ఎంతో సైన్స్ చెప్తున్నారు మాకు వచ్చి. మానవుడి జీవితం అంతా కూడా 10 లక్షల సంవత్సరాల క్రితం మెసొపొటేమియాలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నరవానరం నరుడిగా మారినట్టు పిల్లలు చదివిస్తున్నారు. కానీ 10 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే. అంతకుముందు నియాండర్తల్ మ్యాన్, హోమో ఎరెక్టస్, హోమో సెపెన్ పిచ్చిగా రాసి పడిస్తున్నారు. అదే చదువుతున్నాం మనం. మరి 40 లక్షల సంవత్సరాల క్రితం కాశీలో శివాలయం ఎవరు కట్టారు? అది ఇప్పటికీ హరిశ్చంద్ర ఘాట్ ఉంది అక్కడ. బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ గంగ ఒడ్డున లింగ ప్రతిష్ఠ చేశాడు. దశాశ్వమేధ ఘాట్ అని పేరు దానికి. ఆ రోడ్డు పేరు కూడా దశాశ్వమేధ రోడ్ అని. 10 అశ్వమేధ యాగాలు చేశాడు అక్కడ. అప్పటికే కాశీ నగరం అద్భుతమైన నగరం అది. నువ్వు మనిషి పుట్టి 10 లక్షల సంవత్సరాలు 40 లక్షల సంవత్సరాలతో అదే అక్కడ. మెస్మర్ అనేటువంటి వాడు మన దగ్గర వశీకరణ విద్యలు ఇప్పటికీ గోండు, గొట్టు, చెంచు, కోయ అని కోయలో ఉన్న ఈ విద్యలు తెలంగాణలో బాగుంటాయి. ట్రైబల్స్ వాళ్ళ దగ్గర ఉన్న అద్భుతమైన విద్యలు, వశీకరణ విద్యలు ఇవన్నీ కూడా. మెస్మర్ అనేవాడు వచ్చి నేర్చుకుని అక్కడికి వెళ్ళి మెస్మరిజం అంటూ మొదలెట్టాడు. దాన్ని హిప్నాటిజం అంటారు. 200 సంవత్సరాల క్రితమే.
అంతకుముందు మన దగ్గరే. ఆలయము, గోపురము, శిఖరము, బిల్డింగ్ కన్స్ట్రక్షను, లోహాన్ని కరిగించడము. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది 5,000 సంవత్సరాలు, 5,150 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ కురుక్షేత్రం ఉంది మన దగ్గర. మన గురించి చరిత్రలో ఏం చదివిస్తున్నారు? హిందూ సంస్కృతి 5,000 సంవత్సరాల క్రితం వాళ్ళది పెద్ద సివిలైజేషన్ హిందూ సంస్కృతి రాస్తారు. హరప్ప, మొహంజోదారో 5,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయి ఉంటే కురుక్షేత్ర సంగ్రామంలో వాడిన రథాలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రథం అనేటువంటిది బిల్డింగ్ స్ట్రక్చర్ కదా, టెక్నాలజీ కదా. రథాలని, ఏనుగుల్ని వాడారు, గుర్రాల్ని వాడారు, అస్త్రాల్ని వాడారు, మెస్మరైజ్ చేశారు. భీష్ముడు మూర్చిపోయేలాగా అస్త్రాన్ని వేశాడు. మొత్తం అందరూ కూడా మూర్చిపోయినారు. అనస్థీషియా ఎలా ఉపయోగించాలని తెలిసింది వాళ్ళకి. ఆటమ్స్ ఎలా ఉపయోగించాలని తెలిసింది. ఎలా తెలిసింది? రాముడు 10 లక్షల సంవత్సరాల క్రితం వాడు 10 లక్షల సంవత్సరాలు రాముడు. రామేశ్వరం వెళ్తే మనుషులు ఎవరు లేరు, అక్కడ ఓన్లీ సముద్రమే. అక్కడ ఉండే కోతులన్నీ కూడా ఏకం చేశాడు ఆయన. కోతులకి ట్రైనింగ్ ఇచ్చాడు. 10 లక్షల సంవత్సరాల క్రితమే అయోధ్య ఉన్నది. అయోధ్యలో భవనాలు ఉన్నాయి. రామాయణంలో వర్ణన చక్కగా ఉంటుంది. అది తప్పుడు చరిత్రలు మంచిగా చదివించి మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. మన బలహీనతలు ఏంటంటే మనం ఇంగ్లీష్ చదువులు చదివి వాళ్ళు చెప్పి మాత్రమే వింటాం. మన పురాణాలు వినాం. ఇది వరకు గ్రామాల్లో పౌరాణికులు పిలిపించి 15 రోజులు, 4 రోజులు పురాణం చెప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు అంతటా టీవీలు వచ్చేసినాయి. టీవీ కన్నా ఇప్పుడు మొబైల్ ఇంకా ఈజీగా ఉంది. మంచి 4 ముక్కలు సరిగ్గా చెప్పేవాడే కనపట్టలేదు. టీవీలో పెట్టాలి. ఆ టీవీలో ఏమీ తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇష్టం వచ్చి చూస్తున్నారు. సరే, అది పక్కన వెళ్దాం. భారతీయ వాంగ్మయం ప్రచారం తగ్గిపోయి అనవసరమైన హఠాటోపం, డాంబికం ప్రచారం అవుతున్నాయి. అర్హత లేని వాళ్ళంతా స్వామీజీలుగా ప్రకాశిస్తున్నారు. ఆ పెద్ద పెద్ద ఆశ్రమాలు పెట్టుకుని ఆ స్వామీజీలుగా, ఇంత పెద్ద స్వామీజీ అనుకుని వాళ్ళు చెప్పి నిజం అనుకుంటున్నాం. టీవీలో చెప్పినంత నిజం కాదు. ఆలయంలో హిందూ ధర్మం, సనాతన ధర్మం చక్కగా ఆచరించబడుతూ ఉంటుంది. మహానుభావులు, పౌరాణికులు వచ్చినప్పుడు విని 4 చక్కగా తెలుసుకోవాలి. మనం ఎక్కడ రాంగ్ చెప్పు వేస్తున్నాం, లైఫ్లో సరిదిద్దుకోవాలి. పరమాత్మ ఆరాధనా విధానాలు ఏమేమి ఉన్నాయి? అన్నీ కరెక్టే. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని కాదు, అన్నీ కరెక్టే. నువ్వు ఆచరిస్తున్నావా సరిగ్గా? లోపరహితమైనటువంటి ఆచరణ విధానం నీకు ఉన్నదా లేదా తెలుసుకోవాలి. పరమాత్మని ఆరాధించగా ఆరాధించగా మెల్లిగా ఇంద్రియాలు నిదానిస్తాయి. ఇంద్రియాల యొక్క వేగం ఉద్ధృతంగా ఉంటుంది. నీకు 70-80 ఏళ్ళు వచ్చాక నీతులు బాగానే చెప్తారు అందరూ కూడా. అది ఎవరిలో 25 ఏళ్ళప్పుడు చెబుతున్నాము వినబడి మాట. బాల్యం నుంచి ఆ సంస్కారం ఉంటే బాగుంటుంది. బాల్యంలో లేకుంటే ఎవరిలో రావు. ఎవరిలో ఇంద్రియాలు అతి ప్రలోభంలో ఉంటాయి. అన్నీ కూడా సరి అయిన తల్లిదండ్రులు నేను సంస్కారంలో పెట్టకపోతే అవి ఇంకా నిధులు పెడతాయి. తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ట్యూషన్లు, కాలేజు, హాస్టల్ ఇదే. పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు పిల్లలు. దాంతో అందవలసినటువంటి ఆ కులాచారం, వంశాచారం అందరిలో వెళ్ళి సంస్కారాలు. దాంతో స్వేచ్ఛా విహారం బయలుదేరింది. నేను ఏదైనా చేయవలసినటువంటి పిచ్చి ఆలోచన వచ్చేసింది. అందువల్ల ఏం చేస్తున్నాడో దాని ఫలితం ఏంటో తెలియకుండా చేస్తున్నారు కర్మలు. అటువంటి దుష్కర్మల నుంచి బయటపడి ఇంద్రియాలు శాంతించడం కోసము గలంతి శంభో చరిత సరిత కిల్పచలదోదలంతి ధీకుల్యాదనేషు పతంతి విజేత. నా బుద్ధిలో కలిగే ప్రకోపాలన్నీ కూడా నశించి చక్కగా సన్మార్గం వైపు ప్రేరణ కలిగేలాగా అమృత ప్రవాహం నా హృదయంలోకి ప్రవేశించుగాక. పరమాత్మ యొక్క కథా వైభవమైనటువంటి ఆ సుధా సారం ఏదైతే ఉందో అది నా హృదయమైనటువంటి మడుగులో ప్రవేశిస్తే ఈ ప్రకోపించేటువంటి ఇంద్రియాలని కూడా శమిస్తాయి. కాబట్టి అటువంటి పరమాత్మ, శివ పరమాత్మకి నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేజ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.